ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌లో ఉన్న భరణి గారికిను, తనుజకి మధ్య ఎందుకు గొడవైంది? మధ్యలో ఇమాన్యుయల్ అలాగే మాస్క్ మ్యాన్ వీళ్ళ మధ్య ఏం జరిగింది? మాస్క్ మ్యాన్‌కి తనుజ బుద్ధెలా చెప్పింది అనేది చూస్తే నిన్న లైవ్‌లో కొన్ని విషయాలు జరిగాయి. అది ఈ రోజు ఎపిసోడ్‌కి చాలా అంటే చాలా కనెక్టెడ్ అని చెప్పుకోవాలి. అయితే మాస్క్ మ్యాన్ గురించి మనకు తెలిసిన విషయం ఏంటి? వీకెండ్ ఎపిసోడ్‌లో ఆయన స్నానం చేయట్లేదు కాబట్టి ఒళ్ళంతా కంపొస్తోందని చెప్పేసి సంజన బయట పెడుతుంది. అంతకు మునుపే ఆయన వేలికి దెబ్బ తగిలింది. అవునా? అయితే మ్యాటర్ ఏమైందంటే ఆయన వేలికి దెబ్బ తగిలినప్పుడు ఇమ్ము వచ్చి అప్పుడు ఇమాన్యుయల్ కదా మన కెప్టెన్. ఇమాన్యుయల్ వచ్చి ఏమన్నాడంటే "ఏవండీ మీరు చేయగలుగుతున్నారా? వేలు నొప్పి ఉంది కదా" అంటే "పర్లేదు నేను మేనేజ్ చేస్తాను. ఒక 2 రోజులు మేనేజ్ చేస్తాను" అన్నాడు. తర్వాత ఒక గంట అయిన తర్వాత ఈవినింగ్ ఆ టైంకి నేను ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటానండి. వేలు నొప్పి బాగా ఎక్కువుంది అని చెప్పేసి అంటాడనమాట. సరే ఓకేనండి అంటుంది. ఆ తర్వాత సంజన గారి ఎపిసోడ్ రావటము, సంజన గారు కంపు అని చెప్పడంతో తనూజకి మాస్క్ మ్యాన్ ఏమన్నారు? "నేను చేయనండి వంట ఇవాళ నుంచి" అంటే దివ్య వంట చేయడానికి వచ్చింది. అయితే తనూజ నిన్న ఏమైంది? నిన్న సంజనకి, భరణికి, తనూజకి అందరికి మధ్య గొడవైంది. ఎందుకు గొడవైంది అంటే ఈ సంజన ఏమందంటే మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా హరీష్ చేత నేను 2 గుడ్లు చేయించుకుంటానంటే భరణి గారు ఏమన్నారంటే ఆయన రావడానికి వీల్లేదు. ఆయన టెనెంట్ కదా! ఆయన రావడానికి వీల్లేదు. నేను చేస్తాను. ఏముంది 2xకి ఆయన వస్తే మళ్ళీ మొత్తం అంతా తారుమారవుతుంది. ఎందుకంటే అప్పుడు వేరే పరిస్థితి కదా! అంటే అప్పుడు తనూజ ఏమందంటే, "నాన్న మీరు చేయడానికి కూడా వీల్లేదు. నేను ఒప్పుకోను" అని. దాంతో గొడవ స్టార్ట్ అయింది. అయితే తను చేయడానికి ఏమైంది? తను అన్నం తినట్లేదు కదా! అనేది గొడవ. అయితే ఈ విషయం తనూజ ఏం చేసిందంటే, హరిత హరీష్ దగ్గరికి వెళ్ళి ఏమనిందంటే, "అసలు మీరు వేలు నొప్పి అని మీకు మీరే డ్రాప్ అయ్యారా? లేకపోతే ఇమాన్యుయల్ చెప్తే డ్రాప్ అయ్యారా?" అని అడిగితే ఆయన అన్నారు, "నేను డ్రాప్ అయ్యాను. సంజన గారు నా దగ్గర స్మెల్ వస్తుందంటే నేను ఇంక చేయడం వేస్ట్ అనుకున్నాను. ఎందుకంటే నాకు వేలు నొప్పి ఉన్నా నేను చేశాను. కానీ ఎప్పుడైతే నాకు స్మెల్ వస్తోంది బాడీ అంతా అన్నారో నేను చేయలేదు" అంటే అప్పుడు తనుజ అంది, "మరి మీరు ఇదే విషయాన్ని చెప్పగలరా అక్కడ" అంటే అప్పుడు హరిత హరీష్ ఏమన్నారంటే మాస్క్ మ్యాన్ తనుజని తిట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకు? ఇమాన్యుయల్‌ది కాదు ఇక్కడ ప్రాబ్లం. ఈయన ఏమంటాడంటే, "నేను మీకు వంట చేసి పెట్టాను. మీరు బాగుందని తిన్నారు. అప్పుడు మీరే ఫుడ్ మానిటరు. ఫుడ్ మానిటర్‌గా మీరు నాకు సరి ముందు లేచి, ఆయన బానే చేస్తున్నాడండి వంట. నాకేం స్మెల్ లేదు. సంజన గారు అనవసరంగా అంటున్నారు. ఆయన చాలా నీట్‌గా ఉన్నారు" అంటూ మీరెందుకు స్టాండ్ తీసుకొని చెప్పలేకపోయారు? సంజన గారు ఏమంటే అది అనేస్తున్నారు. ఇప్పుడు నాకు సంజన గారే ఇంపార్టెంట్. ఇంకెవరు ఇంపార్టెంట్ కాదు అన్నట్టు మాట్లాడారు. అప్పుడు తనుజ షాక్ అవుతుందన్నమాట. "అదేంటండి అలా మాట్లాడుతున్నారు? అక్కడ నాగార్జున సార్ లేపకుండా మాట్లాడితే ప్రాబ్లమ్ మనకే వస్తుంది. అందుకని నేను మాట్లాడలేదు" అంటే అప్పుడు మళ్ళీ గొడవైందనమాట. అప్పుడు ఇంకా ఏమందంటే తనుజ, "ఇక మీరు మా దానికి రాకండి. అంటే మేము డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు రాకండి" అని చెప్పేసి అంటుందన్నమాట. నిజానికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనూజ ఫుడ్ మానిటరే అయినప్పటికీ కెప్టెన్ ఎవరు? ఇమాన్యుయల్. తను ఏంటంటే తనే డెసిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేలు బాలేదు. ఆ తర్వాత ప్రాబ్లమ్ ఏంటి అంటే తన దగ్గర స్మెల్ వస్తుంది. ఇదొక ప్రాబ్లమ్. ఆ టైంలో తనూజ లీడ్ అంటే తను ఒక స్టాండ్ తీసుకుని నాకు సార్ ముందు ఆయన అలాంటి వారు కాదు అని మీరు ఎందుకు అనలేదని ఎక్కడిదో టాపిక్ తీసుకొచ్చి చెప్తే అప్పుడు తనూజ అంటుంది, "మీరు అసలు మాట్లాడద్దు దాని గురించి. ఇప్పుడు టాపిక్ వేరు, మీరు చెప్తున్న టాపిక్ వేరంటే" అప్పుడు తనూజ అని మాస్క్ అన్నాడు, "మీరు వచ్చి న్యాయం అడిగితేనేమో నేను న్యాయం చెప్పాలి. నా విషయంలో మీరు మాత్రం న్యాయం చెప్పరా" అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. సో ఇదంతా గొడవ ఎందుకని వచ్చింది అంటే సంజన మళ్ళీ మాస్క్ మ్యాన్ ని ఫుడ్ మానిటర్ చేయమంది. అప్పుడు భరణి ఏమన్నాడంటే, "మాస్క్ మ్యాన్ ఫుడ్ మానిటర్ కాదు, నేను అవుతాను ఫుడ్ మానిటర్" అని అన్నాడు. భరణి గారు ఫుడ్ మానిటర్ అవుతానంటే అందరూ చేతులు ఎత్తారు. అయితే ఈలోపు పవన్ డెమోన్ ఏం చేశాడు? భరణి గారు కాదు అవ్వాల్సింది సంజన గారు అని చెప్పి సంజనకి ఇచ్చారు. నాకెందుకో పవన్ డెమోన్ కి భరణి గారు ఫుడ్ మానిటర్ అవ్వడం ఇష్టం లేదేమో అనిపించింది పర్సనల్ గా. నిన్న లైవ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అది. ఇప్పుడు తనుజ కింద భరణి గారిని సబ్ మానిటర్ గా పెట్టారండి. ఓకే. ఎందుకు పెట్టారు? అందరూ వచ్చి తనూజని అడగలేకపోతున్నారు. తనూజకిను మాస్క్‌కి గొడవలున్నాయి. తనూజకిను సంజనకి గొడవలున్నాయి. ఇవన్నీ గొడవల కారణంగా భరణి గారేంటంటే వయా మీడియాగా ఉన్నారు కాబట్టి ఆయన గురించి పెట్టడం జరిగింది. అయితే తనూజ ఏమో, "మీరు నా పర్మిషన్ తీసుకోవాలి నాన్న" అంటూ భరణి గారికి చెప్పింది.
అయితే ఈలోపు హరిత హరీష్ గారి స్టాండ్ ఒకటి కావాల్సి వచ్చింది. అది ఎందుకు? మిమ్మల్ని కావాలని తీసేశారా? అంటే సంజన గారే స్మెల్ వస్తుందని కావాలని తీసేశారా? లేదంటే మీకు వేలు నొప్పితో బాధపడ్డారా? అంటే అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నాడంటే ఆయన వేలు నొప్పితో బాధపడుతున్నారు కానీ కావాలని వెళ్ళలేదు అంటే అప్పుడు హరిత హరీష్ అన్న ఆ తర్వాత చెప్తాను కానీ ముందు మీరు నాగ్ సార్ దగ్గర ఎందుకు స్టాండ్ తీసుకోలేదో చెప్పండి అని అన్నాడు. అంటే గొడవ ఎట్టెట్టెట్టెట్టెట్టో తిరిగి ఎట్టెట్టెట్టో అయిందనమాట. నిజానికి అక్కడ రెండు జరిగాయి. ఇమ్ము చెప్పింది కరెక్టే, హరిత హరీష్ గారు చెప్పింది కరెక్టే. సంజన గారు వద్దన్నందుకు కాదు ఆయన ఫుడ్ గా తీసేసింది. ఆవిడ స్టేజ్ మీద స్మెల్ వస్తుంది, పర్సనల్ హైజీన్ లేదు అంటే వాళ్ళు కోపడి అలా చేశారనమాట. సో తనుజ విషయంలో ఇంత జరిగింది. అందుకని ఈయనకి ఏంటంటే భరణి గారికి వన్స్ ఆయన తీసేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను ఉంటాను ఫుడ్ మానిటర్ గా అంటే అక్కడ పవన్ డెమాన్ ఒప్పుకోవాలి, తనుజ ఒప్పుకుంది, పవన్ డెమాన్ కి ప్రాబ్లం వచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే మీరేమని అంటారో కామెంట్ సెక్షన్ లో మాకు